కేసీఆర్ గారు అన్న మాటను ఉటంకిస్తే ఈ ప్రశ్న. కాషాయం జెండాలు పంచుతూ, పులిహోర పంచుతూ, అక్షింతలు పంచుతూ, లేదంటే శ్రీరాముడి విగ్రహాలు పంచుతూ, జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ ఓట్లాడుకోవడం అనేటువంటిది ఎట్లా మనం చూడొచ్చు? అంతకంటే దిగజారుడుతనం ఇంకేమైనా ఉంటుందా? దీన్ని ఇది నేను దిగజారుడుతనం అనను. ఇలా పంచిపెడుతున్నారంటే మనతో వాళ్ళకున్న బంధుత్వాన్ని గుర్తు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. హిందూయిజం పట్ల మనకున్న అంతే కదండి. ఈ దేశంలో కార్గిల్ వార్ జరిగింది. మేము చాలా యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కార్గిల్ వార్ జరిగినప్పుడు దేశం అంతా ఒక్కసారి, అంటే పర్టికులర్ పాయింట్ వచ్చినప్పుడు దేశంలో ఉన్న ఎమోషన్స్ అన్నీ ఒక్కసారి ద్యోతకం అవుతాయి, బయటకు వస్తాయి ప్రపంచానికి. అప్పటిదాకా మనలోనే ఇంత దేశభక్తి ఉందా, మనలోనే ఇంత దైవభక్తి ఉందా, దీనివల్ల ఓట్లు మీరు చెప్పిన వాటి వల్లే ఓట్లు పడతాయని నేను అనుకోను. ఇవే వాళ్ళని నిర్దేశిస్తాయి అనుకోను. కానీ వాళ్ళు ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళతో ఇప్పుడు ధైర్యం చేసి బొట్టు పెట్టుకోవట్లా, ధైర్యం చేసి హిందూ అని మాట్లాడుకోవట్లా, ధైర్యం చేసి ఒక హిందూ రోడ్డు మీదకి వచ్చి అనేక సందర్భాల్లో గ్రూప్స్ లాగా వచ్చి వేల మంది, ఇప్పుడు హనుమత్ జయంతులు జరుగుతున్నాయి, శ్రీరాముడి శోభాయాత్రలు విపరీతంగా జరుగుతున్నాయి. వీటిని ఆ రకంగా తీసుకోండి అంటున్నా, దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. దీనేమి ఓకే మేము ఓట్లు అడుక్కోవడం అంటే ఇప్పుడు జై శ్రీరామ్ అనగానే నేను ఓటు వేసేస్తానా? ఎట్లా వేస్తాను? ఆ జై శ్రీరామ్ పోనీ నువ్వు కూడా అడుగు, నువ్వు కూడా అను. వాణ్ణి తిట్టడం కాదు, అంటే నీకు అది కాదనుకుంటున్నావా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు కాదా? అసలు నాకు నా స్ట్రైట్ క్వశ్చన్ ఇది. మీరు కూడా అంటే మీకు జై శ్రీరామ్ అనే దమ్ము లేదా మీకు? ఒకవేళ జై శ్రీరామ్ అంటే వాళ్ళు మిగతా వాళ్ళకి మేము దూరం అవుతామనే అశాంతి కూడా వాళ్ళకేదో క్వశ్చనింగ్ కూడా వాళ్ళకు కూడా ఉండాలి కదా. అయినా కూడా జై శ్రీరామ్ అంటున్నారేంటి? ఈ దేశపు తండ్రిని తలుచుకుంటున్నారు, ఈ దేశపు ధర్మాన్ని ప్రపంచానికి ప్రచారం చేసిన వాడిని తలుచుకుంటున్నారు. ప్రతివాడు ధర్మ మార్గంలో నడవాలనే ఈ శ్రీరాముడు ప్రపంచానికి ఇచ్చిన సందేశాన్ని అందరికీ పంచిపెడుతున్నారు. ఆ రకంగా అనుకోండి. అది నేను అంటున్నాను. కృష్ణుని మాట్లాడుకున్నా, నేను ఇందాక చెప్పాను, జీవితం అంటే ధర్మంగా బతకాలి, సుఖంగా కాదు, లగ్జరీ కాదు, నెసరీగా బతకాలి అని శ్రీరాముడి ద్వారా తెలుసుకోవాలి. క్యారెక్టర్ అంటే సీతమ్మ, అలా బతకాలి అని తెలుసుకోవాలి. ప్రజల్ని కన్నబిడ్డలాగా, నేను మొన్న కూడా చెప్పాను, అక్కడ రామజన్మభూమి ఇష్యూ పరిష్కారం అయింది, ఇప్పుడు రామరాజ్యం కోసం ప్రయత్నించాలి. రామరాజ్యం అంటే ఏమిటి? రామరాజ్యం అంటే అందరినీ సుభిక్షంగా, ప్రకృతి కూడా అంటే నిష్కామ కర్మయోగికి మాత్రమే, నిష్కామ కర్మయోగి అయిన రాజుకు మాత్రమే. నిష్కామ కర్మయోగి అంటే నాకు మీరు ఏదైతే ఇచ్చారో పవర్ పేరుతో ఈ శక్తులన్నీ తిరిగి ఐ విల్ గివ్ బ్యాక్ టు ది సొసైటీ అని త్రికరణ శుద్ధిగా. చాలామందికి ఇప్పుడు ఈ దానాలు, ధర్మాలు, ఉచితాలు, ఈ పథకాలు ప్రవేశపెడతారే, అందులో చిత్తశుద్ధి ఉండదు, ప్రేమకు ఉండదు. ఈ బిచ్చం వాళ్ళ మొహాలు తగలేండరా, అవి తిరిగి ఓట్ల రూపంలో మనకు వస్తాయనే ఒక దారుణమైన ఐడియాలజీతో పనులు చేస్తారు వీళ్ళు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి. ఋషి కానికి వాడు సత్కావ్యాలు రచించలేడు. విష్ణువంశ లేనివాడు ప్రభువు కాలేడు. మీరు మన సందులో ఉన్న కార్పొరేటర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు ఖచ్చితంగా దైవాంశ ఉంటేనే ఆ సీట్లలో కూర్చోగలరు. అది తెలుసుకోవాలి. కేసీఆర్ ఖచ్చితంగా దేవుడే, లేకపోతే అసలు ఆ స్థాయిలో కూర్చునే అవకాశం లేదు. అది ఎవరు ఫీల్ అవ్వాలి? ఆ కూర్చున్నవాడు త్రికరణ శుద్ధిగా ఫీల్ అవ్వాలి. వాడు ఫీల్ అవ్వట్లా, అది దురదృష్టం. ఫీల్ అవ్వకపోవడం వల్లే అబద్ధం మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ప్రజల పట్ల మర్యాద లేకపోవడం, చులకన వాళ్ళకు అసలు దారుణం అనేది. అసలు దాని గురించి మాట్లాడుతుంటేనే భయం వేస్తుంది. వాళ్ళ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష కానీ, వాళ్ళ గౌరవాలు కానీ, స్టేజ్ ఎక్కితే ఒక్కొక్కడు ఎలా కనిపిస్తున్నా వాళ్ళని చూస్తుంటే అసలు కడుపు తరుక్కుపోతుంటుంది. తపస్సంపన్నులు ఎవరన్నా కనుక ఉంటే వీళ్ళు స్పాట్లో వీళ్ళు నాశనం అయిపోవాలి. అసలు అందరినీ తిట్టుకుంటూ పోతే ఎవడన్నా మిగులుతాడా అనే డౌట్ కూడా వస్తుంది. రాజకీయ నాయకులు అలా అసలు త్రికరణ శుద్ధి, చిత్తశుద్ధి అన్నాను చూడండి. మనస్ఫూర్తిగా ఏంట్రా ఆర్తితో వచ్చావా? మన దగ్గరకు వచ్చిన వాడిని అర్జెంటుగా అరే అసలు భలే క్యాండిడేట్ దొరికాడు, ప్రెస్ లేదా ఇక్కడ అని వెతుక్కోవటం, ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే పబ్లిసిటీలోకి వచ్చేయాలి. అసలు నువ్వే అదే అయిపోవాలి. అసలు భగవద్గీత చెప్పేది అది. నిష్కామ కర్మ అంటే ఏమిటంటే ఆ పనికి నువ్వు ఐకాన్ అయిపోవాలి. వీడు దీనికోసమే పుట్టాడరా అని ప్రజలు భావించేట్టుగా ఆ పనితో నువ్వు తాదాత్మ్యత చెందాలి. నువ్వే రాజువి. అది రామరాజ్యం ప్రత్యేకత.
ఇక తన కోసం ఏమీ లేదు. రాముడు తన ఫ్యామిలీ, ఈ చాలామంది మాట్లాడే దారుణమైన మాట అది. ఏమిటి రామాయణం నుంచి మనం నేర్చుకునేది ఏమిటి? రాముడు వాళ్ళ ఆవిడ్ని వాడెవడో ఎత్తుకుపోతే వెనక్కి తెచ్చుకున్నాడు, అంతే కదా, కట్టే కొట్టే తెచ్చే. దీనికోసం ఏమిటి అంటే కూడదేమో కానీ రామాయణం ఒక రంకు, భారతం ఒక బొంకు చాలా తప్పు కదా అది. అది అది కాదు కదా అది. ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు అవన్నీ వదిలేశారా? ఆ వేగులు ఏంటి మన గురించి ఏమనుకుంటున్నారు చెప్పు అంటే, అయ్యో అందరూ బాగానే అనుకుంటున్నారు. రామరాజ్యం సినిమా చూడలేదు మీరు? లవకుశ చూడలేదు? వాడెవడో చాకలి వాడు ఇంత మాట అన్నాడని, వాడెవడో అని అంటే వాడిని ఏం చేయొచ్చు అండి? రాజు అయితే ఏం చేయొచ్చు? మామూలుగా వాడు తల తీసేయచ్చు కదా, ఆ ఫెసిలిటీ ఉంది కదా, అది ఉపయోగించుకున్నాడు శ్రీరాముడు. గెట్అవుట్ అన్నాడు. తల్లి గెట్అవుట్ అంది. తల్లి కాని తల్లి కైకేయి, సవతి తల్లి, ఆవిడ గెట్అవుట్ అంటే నేను కన్ఫర్మ్ చేసుకుని వస్తానమ్మా లేదు రాముడు. నువ్వు చెప్తే ఒకటి కాదు, నాన్న చెప్తే ఒకటి కాదు, నేను వెళ్ళిపోతానమ్మా, నాకు ఎక్కడైనా ఒకటే, దీని పేరు స్థితప్రజ్ఞత అంటారు, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. సో శ్రీరాముడి నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకనే పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అసలు లోతులు తెలియకుండా పిచ్చి ప్రశ్నలు వేసే వాళ్ళకి ముందు చిన్న సైజు రామాయణ పుస్తకాలు పంచిపెట్టండి. రాముడు ఎందుకు దేవుడు అయ్యాడో కనీసం బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళు. ఒక మనిషి మొన్న పోతే వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తాడో వాడిని అనండి, మీ ఫ్యామిలీలో మీ ముత్తాత తెలుసా అని అడగండి. మా ముత్తాత పేరు నాకు గుర్తులేదంటాడు డెఫినెట్గా 200% కదా. మరి రాముడు ఎప్పుడు వాడండి? ముత్తాతకి కొన్ని వేల ముత్తాతలు వెనకాల వాడు. ఇప్పుడు ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? ఆయన పబ్లిసిటీకి డబ్బు ఖర్చు పెట్టాడా? ఏమి నాన్సెన్స్ ఇది? ఎందుకు బతికున్నాడు? ఈ లాజిక్ తీస్తే మీరు బయటికి రాముడికి మీరు ఫ్యాన్ అయిపోతారు, ఫాలోయర్ అయిపోతారు. అందులో సందేహమే లేదు. అంటే ఎన్నో మంచి పనులు చేయకపోతే పుస్తకాల్లో ఎందుకుంటాడు? చరిత్రలో ఇతిహాసాలు అవి చరిత్రలో ఎందుకు ఉండిపోతాడు? ఇంకా దాని మీద రామసేతు, ఇంకా దాని మీద రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. ద్వారక రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణుడు జీవించే ఉన్నాడు. ఆరాధ్యులయ్యారు వాళ్ళు. ఏదో వాళ్ళకంటే మీరు చాలా గొప్పవాళ్ళలాగా వాళ్ళని విమర్శించి మీరు పోతే ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారో తెలియదు. నెక్స్ట్ ఇయర్ తద్దినం పెడతారో కూడా లేదో తెలియదు. మీరు విమర్శించేవాళ్ళ శాశ్వతంగా చరిత్ర పుటల్లోకి రాముడు ఆంజనేయ స్వామిని చాలా గొప్ప మాట అన్నాడు. నీకేం కావాలి అన్నాడు పట్టాభిషేకం సమయంలో. అలాగే విభీషణుని కూడా అడిగాడు. విభీషణుడు గొప్ప మాట అన్నాడు. అంటే మహాత్ములు అలాంటి వరాలు అడుగుతారనమాట. నీకేం కావాలి విభీషణ అంటే, ఎంతటి విపత్తు సంభవించినా మానసికంగా నేను స్థైర్యాన్ని కోల్పోకుండా నేను ధర్మ మార్గంలోనే ప్రవర్తించేట్టుగా అనుగ్రహించు మహాత్మా అని అడిగాడు అతను. ఎంతటి కష్టం వచ్చినా నేను ధర్మ మార్గంలోనే ఉండాలి, నేను అధర్మం వైపుకి వెళ్ళకూడదు. దీనికంటే ఆ మార్గమే బెటర్ లాగా ఉంది. ఇందులో ఉంటే అన్ని కష్టాలుగా ఉన్నాయి. అలా అనుకోకుండా కేవలం ధర్మ మార్గంలో ఉండేట్టుగా నన్ను ఆశీర్వదించమని అడిగాడు ఆయన. ఆ వరమేమని అడిగాడు. అలాగే హనుమంతుడు అన్నాడు, నువ్వుండగా నాకెందుకు స్వామి, నాకు వేరేది ఎందుకు, అన్నీ నువ్వే అంటే అన్నాడు. నా కథ ప్రచారంలో ఉన్నంత వరకు నువ్వు చిరంజీవిగా వసింతువుగాక. రాముడు ఉన్నంత వరకు హనుమంతుడు ఉంటాడంతే, రాముడు ఎప్పటికీ ఉంటాడు. అసలు ఇవి డైలాగ్స్ అంటే అవి, కాన్వర్సేషన్స్ అంటే అవి, అనుగ్రహాలు అంటే అవి, పవర్స్ అంటే అవి, పాజిటివిటీ అంటే అది, ధర్మం అంటే అది. రాముడిని విమర్శిస్తున్నారు అందులో అంటే మీ స్థాయి అది. నేను దీనికి సమాధానం నిజానికి ఇలాంటి వాళ్ళు లేదా ఇతర మతస్థులు, ఇతర ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు విమర్శించారంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళ ఉద్దేశాలు అవి అనుకోవచ్చు. కానీ ఇందులో ఉన్న వాళ్ళు విమర్శిస్తున్నారు తెలియక. విమర్శించాడు అంటే తెలియదని అర్థం, అంతకంటే వేరే లాజిక్ ఏం లేదు. వాటికి సమాధానం కూడా చెప్పక్కర్లేదు. మార్కెట్లో ఇన్ని ఉన్నాయి కదా, గరికిపాటి వారు చెప్తున్నాడు, చాగంటి వారు చెప్తున్నారు, మహాత్ముడు సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు. కాస్త వినండి, జ్ఞానం వస్తుందేమో. అవన్నీ వినేసి వదిలేసేయకండి. ఇన్ని మార్కెట్లో ఉన్నా కూడా ఇంకా మీకు వాటిని ఏమంటారు, క్రైమ్ రేటు పెరుగుతోంది అంటే వీటిని కాలక్షేపంలాగా వింటున్నారని అర్థం. అది చాలా దురదృష్టకరమైన స్థితి. నేను ఈ సందర్భంగా ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పురాణ కాలక్షేపాలు అవి కాలక్షేపం కాదు, అది విక్షేపాలు. అట్లా వదిలేసేయకండి, వాటిని సీరియస్గా తీసుకోండి, ఆచరణ లక్ష్యంతో వినండి. ఇవాళ చాగంటి వారు ఈ మాట మాట్లాడాడు, ఇవాళ గంగాధర శాస్త్రి గారు భగవద్గీతలో ఒక శ్లోకానికి ఏదో అర్థం చెప్పడానికి ప్రయత్నించాడు. అందులోంచి మనకు అర్థమయ్యేట్టుగా మనం ఏదైనా అర్థం చేసుకుని, ఒక్క పదానికన్నా అర్థం చేసుకుని దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం. అందులో ఎంతవరకు సక్సెస్ అవుదాం, అందుకోసం వెళ్ళాలి, అందుకోసం వినాలి, ఆ లక్ష్యంతో వినాలి. అంతే తప్ప చాగంటి వారు భలే చెప్పాడరా, కృష్ణుడు భలే శ్లోకం చెప్పాడరా, వాడు మీరేం మెచ్చుకోక్కర్లేదు.
మీరు మెచ్చుకుని చప్పట్లు కొడితే ఏమంటారు పరవశించిపోయే దశలో వాళ్ళు లేరు. అందుకని హిందూయిజం గురించి తెలియని వాడు సమగ్రంగా సనాతన ధర్మం గురించి సనాతనం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది అని అర్థం. ఎప్పటికీ కొత్తగా ఉండేదని అర్థం, ఎప్పటికీ నవ్యత్వంగా ఉండేదని అర్థం, ఎప్పటికీ నశించనిదని అర్థం. అది సనాతనము, నిత్య నూతనం. అది ధర్మం. అంతే కదా. హీరో అంటే రాముడు ఎందుకు హీరో అంటే అతను ధర్మజ్ఞుడు కనుక. రావణాసుడికి రాముడికి తేడా ఏమిటంటే రాముడు ధర్మాత్ముడు, రావణుడు ధర్మజ్ఞుడు. రావణాసుడికి ధర్మం తెలుసు. అన్ని తపస్సులు చేసి అన్ని బ్రహ్మ దగ్గర నుంచి వరాలు పొందినటువంటి రావణుడు, అంత పెద్ద వేదాలు చదివినటువంటి వ్యక్తి, ఎందుకు రాక్షసుడిగా మిగిలిపోయాడు? అజ్ఞానం. అసురత్వం అంటే అది గుణానికి సంబంధించి అసురత్వం. ఆ మోహం అంటే అజ్ఞానం. ఎంతటి వాడైనా ఒక అజ్ఞానంలో పడతాడు. ఈ రావణాసుడి చరిత్ర, ఆ ఇతిహాసం అంతా మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. తన చావుకి తన జన్మ చాలించడానికి తనే ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగం. అదొక వెర్షన్. వీళ్ళకు ఈ రాముని తిట్టే వాళ్ళకి ఏమైనా పోలిక ఉందంట? అసలు అదే చెప్పేది. మీరు సనాతన ధర్మానికి సంబంధించి మీకు ఏమాత్రం అవగాహన లేకుండా దాని గురించి డిస్కస్ చేసే అర్హత ఎవరికీ లేదు. లోతులు విమర్శించే అర్హత అస్సలు లేదు. ఇలా అని ఉంటాడు. ఇప్పుడు రాముడు అంటే వీడికి ముందు మీరు ఎవరినైతే విమర్శించాలనుకున్నారో వాడి పట్ల మీకు ఎలాంటి ఒపీనియన్ ఉందో ముందు అది సేకరించండి. ఓకే. ఏది పడితే అది విమర్శించేయకూడదు. ఇప్పుడు కృష్ణుడి గురించి నేను ఎందుకు విమర్శిస్తాను? కృష్ణుడి మీద నాకు ఒపీనియన్ ఉంది. హీఈస్ ది హీరో, హీఈస్ ది లార్డ్, హీఈస్ ది జ్ఞాని నా స్వరూపం అన్నాడు. ఆయన పరమాత్మ అన్నాం, జగద్గురు అన్నాం. ఇన్ని మాట్లాడి ప్రపంచం ఇన్ని 5120 సంవత్సరాల నుంచి ది ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ భగవద్గీత అని ప్రపంచం అంతా ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. సాక్షాత్తు వ్యాస భగవానుడు ఆయన భగవంతుడు అన్నాడు కదా. ఆయనతో పాటు నడిచిన వాడిని భగవంతుడు అన్నాడు. ఆయన ఈజ్ ఎ హిస్టారియన్. ఎవరు? వ్యాస భగవానుడు హిస్టారియన్. ఎవరితో కలిసి నడిచాడు? శ్రీకృష్ణుడు అనే దైవంతో కలిసి నడిచాడు. రాముడు అనే దైవంతో కలిసి నడిచిన హిస్టారియన్ పేరేమిటి? వాల్మీకి. వీళ్ళు మాట్లాడారు. అసలు పెద్దల్ని గౌరవించండి. ఏం చెప్తున్నారో అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే జ్ఞానుల దగ్గరికి వెళ్ళండి. మీకు ఓపిక లేదు. ఊరికే ఒక బాణం వేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడానికి ముందుకొచ్చి మోడీని విమర్శించే అర్హత, రాముడిని విమర్శించే అర్హత నీకుందా? అసలు రాముడి గురించి డిస్కస్ చేసే అర్హత నీకుందా? రాముడి జీవితం గురించి నీకేమాత్రం అవగాహన ఉంది? అందుకని అవగాహన ఉన్నవాడు రామాయణం చదువుతాడు. అవగాహన లేనివాడు, అవగాహన పెంచుకోవాలనే ఆలోచన కూడా లేనివాడు రామాయణ విషవృక్షం చదువుతాడు. అది ఈ యాటిట్యూడ్. నేను మీలో పాజిటివిటీనే చూస్తే పాజిటివిటీ ఇవే చెప్తాయి. రామాయణం, మహాభారతాలు, రామాయణం, భారతం, భాగవతం ఏం చెయ్యాలో రామాయణం చెప్తుంది, ఏం చేయకూడదో భారతం చెప్తుంది. ఏం చేస్తే పరమాత్ముడి అనుగ్రహం పొందుతావో, పరమాత్మ దివ్య లీలా విభూతుల్ని అర్థం చేసుకోవడానికి అది భాగవతం ఉపదేశిస్తుంది. ఆ లోతులకు వెళ్ళాలి కదా. ఒక్కొక్క పదం చదువుతుంటే అసలు ఎంత బాగా చెప్పాడరా. మీకు చాలా గొప్ప ఉదాహరణ నేనండి. చాలా గర్వపడతాను. నేను జర్నలిజంలో ఉన్నవాడిని, సినిమా ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నవాడిని. భగవద్గీతని జస్ట్ రికార్డ్, ఈ ప్రపంచంలో ఎవడు చేయని పని ఒకటి చేయాలి మనం శాశ్వతంగా అనుకుని భగవద్గీతలోకి దిగినప్పుడు నాకు ఈ ఆలోచన లేదు. దిగిన తర్వాత ఇదేంట్రా ఇంత గొప్ప సబ్జెక్ట్ని హై ఎండ్ టెక్నాలజీలో కదా మనం రికార్డ్ చేయాల్సింది, ఏదో తూతూ మంత్రంలాగా దీన్ని ఆల్బమ్ లాగా చేయటం ఏంటి, ఇది నాన్ సెన్స్ ప్రాజెక్ట్ లాగా చేయాలి అని 150 మంది స్కాలర్స్ ఈ దేశవ్యాప్తంగా సంస్కృతంలో దిక్సూచి లాంటి మహాపండితులు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి 9 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 9 సంవత్సరాల జీవితం. దాని ఫైనల్ రిజల్ట్ ఏంటి తెలుసా అండి? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నేను సినిమా పాటలు పాడుకోవాలా, నేను వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ నా పూర్వాశ్రమంలోకి వెళ్ళిపోయి నేను మళ్ళీ స్టేజీ ప్రోగ్రామ్స్, సినిమా పాటలు పాడుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ అలా వెళ్ళిపోలా. దీని ప్రభావం అంతుంటుంది, ధర్మ ప్రభావం అంతుంటుంది. నా జీవితం అంతా భగవద్గీత ప్రచారం కోసమే, భగవద్గీత పేరుతో ధర్మ ప్రచారం కోసమే నా తదుపరి జీవితాన్ని నేను అంకితం చేస్తాను అని తీసుకుని నేను ప్రపంచం అంతా ఈ పని మీదే తిరుగుతున్నాను.